ఈరోజు మన వీడియోలో 1979 జూన్ 21వ తారీఖున రిలీజ్ అయినటువంటి పునాది రాళ్ళు మూవీ గురించి, అలాగే 1997లో రిలీజ్ అయినటువంటి బాలకృష్ణ నటించిన దేవుడు మూవీ గురించి, అలాగే 1995లో రిలీజ్ అయినటువంటి పెళ్లి సందడి మూవీ గురించి, ఇంకా చాలా మూవీస్ గురించి నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నానండి. ఈ షూటింగ్స్ అన్నీ కూడా నేను గుమ్మలదొడ్డి అనే గ్రామంలోనూ నేను చెప్పిన సినిమాలన్నీ కూడా షూటింగ్స్ అక్కడే జరిగినాయని చాలామంది చెప్పడం జరిగింది. నేను చెప్పిన సినిమాలే కాకుండా ఇంకా చాలా సినిమాలు కూడా ఈ గుమ్మలదొడ్డి అనే గ్రామంలో తీయడం జరిగిందని చెప్పి చాలామంది చెప్పడం జరిగిందండి. మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి పునాదురాలు ఆయన కెరీర్లోనే అది మొట్టమొదటి సినిమా అయింది. అది ఆ సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో ఆయన కెరీర్లోనూ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకోకుండా మెగాస్టార్గా మారిపోయారు చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారు మొట్టమొదటి సినిమా ఈ ఊళ్ళో తీయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ఊరు ప్రజలందరినీ కూడా నేను ఇక్కడ ఏమేమి షూటింగ్ జరిగినాయో అన్ని విషయాలు కూడా పెద్దల దగ్గర నుంచి మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందామండి. వాళ్ళ నోటితో వింటే బాగుంటుంది కదా. వీడియో అయితే చూస్తూనే ఉండండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. అందరికీ నమస్తే. హరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గోకవరం మండలమైనటువంటి గుమ్మలదొడ్డి అనే గ్రామం రావడం జరిగిందండి. ఈ గుమ్మలదొడ్డి అనే గ్రామంలో చాలా షూటింగ్స్ తీయడం జరిగింది. ఈ షూటింగ్స్ అన్నీ కూడా ఏ లొకేషన్లో తీశారో, ఎక్కడెక్కడ తీశారో మన చల్లని చెట్టు కింద పెద్దలందరూ కూర్చొని ఉన్నారండి. ఇక్కడ పెద్దలను అడిగి ఈ ఊరు యొక్క గొప్పతనం గురించి, ఈ ఊరిలో ఏమేమి షూటింగ్ తీశారో ప్రతి విషయం కూడా చాలా క్లియర్ కట్గా పెద్దలను అడిగి తెలుసుకుందామండి. మన సబ్స్క్రైబర్స్కి కానీ మన వ్యూవర్స్కి కానీ ప్రతి విషయం కూడా చాలా క్లారిటీగా చెప్తారు. వీడియో అయితే చూస్తున్నానండి. ఈ గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామం. ఈ గ్రామంలో ప్రసిద్ధి ఏంటంటే ఇక్కడ రమా సత్యనారాయణ గుడి దగ్గర షూటింగ్లు తీసుకోరు. సినిమా షూటింగ్ ఫస్ట్ శారదా తీశారు, తర్వాత సిరిసిరి మువ్వ, తర్వాత పెళ్లి సందడి, తర్వాత ఇది స్వాతి ముత్యం కూడా ఇక్కడే తీశారు. పునాదిరాళ్ళు స్టార్టింగ్, ఫస్ట్ పునాదిరాళ్ళు చిరంజీవి ఇక్కడ పునాదిరాళ్ళు తీశారు. మన కృష్ణరాజు మన చిరంజీవి వచ్చారు. ఫస్ట్ స్టార్టింగ్ సినిమా పునాదిరాళ్ళు చిరంజీవిది ఇక్కడే. పునాదిరాళ్ళు సినిమాకి వచ్చాడు చిరంజీవి ఫస్ట్ స్టార్టింగ్. అది మరో చరిత్ర. ఇంకా చెప్పుకోవాలంటే షూటింగ్లు మాత్రం చాలా కె విశ్వనాథ్ గారు వచ్చారు. సత్యనారాయణ, శోభన్ బాబు, బాలకృష్ణ కూడా వచ్చాడు. దేవుడు షూటింగ్ ఎక్కడ జరిగిందండి? ఇక్కడే. తర్వాత ప్రెసిడెంట్ గారు. అసలు మీ ఊరు గొప్పతనం ఏంటండి? మా ఊరు గొప్పతనం ఇంకోటి ఉందండి విశేషం. ఇక్కడ వెంకన్నబాబు గుడి ఒకటి ఉంది. పుట్టలో వెలిసిన పుట్టలో వేసి వెంకన్నబాబు గుడి ఒకటి, ఒక స్వయంభూ వెంకన్నబాబు గుడి అని ఒకటి వెలిసింది. చాలా ప్రసిద్ధిగా ఉంది గుడి. ఈ ఊరు ప్రతిష్ట ఏంటంటే ప్రతి శనివారం ఇక్కడ భోజనాలు పెడతారు. దగ్గర 10-15 సినిమాలు తీశారు. 10-15 సినిమాల దాకా ఊళ్ళో తీశారండి. 10-15 తీశారు. అయితే గుమ్మలదొడ్డి అనే గ్రామం చాలా ప్రసిద్ధి చెందింది అనమాట. సినిమా ప్రసిద్ధి చెందిందండి. థ్యాంక్స్ అండి. అందరూ కూడా పునాదిరాళ్ళు చిరంజీవి గారి సినిమా పునాదిరాళ్ళు మనకి కనిపిస్తున్న గాంధీ గారు ఈ బొమ్మ దగ్గర పెట్టింది. ఇక్కడ తీశారండి. అది కూడా ఈ బొమ్మ అప్పుడే పెట్టారండి. ఈ బొమ్మ అలా పెట్టారా? అలా పెట్టారు. పునాదిరాళ్ళు అంటే ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీరు ఊహించండి ఒకసారి. అప్పటి నుంచి కూడా ఈ గాంధీ గారు ఈ బొమ్మ ఎలాగే ఉంది, ఇదే ప్లేస్లో షూటింగ్ జరిగింది. ఇప్పుడు మీకు నేను ఈ బొమ్మని చాలా క్లియర్గా చూపిస్తాను, చూడండి. పునాదిరాలు సినిమాలో ఉన్న క్లిప్పింగ్ గాంధీ గారు బొమ్మ ఎదురుకుండా ఏం జరిగిందో మనం చూసాం కదండి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియల గురించి మనకు కనిపిస్తున్న ఇదే రోడ్లో నుంచి అంత్యక్రియల గురించి ఇక్కడ చెరువు గట్టు ఒకటి ఉంటుందండి. ఆ చెరువు గట్టు వరకు కూడా ఇలాగా దహనపరచడం కోసం తీసుకెళ్ళిన సీన్స్ అన్నీ కూడా ఇదే లైన్లో తీశారండి. ఈ లైన్లన్నీ కూడా నేను చాలా క్లారిటీగా చూపిస్తున్నానండి. గుమ్మలదొడ్డి అనే గ్రామంలో రమా శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. ఈ ఆలయం చాలా పెద్ద పేరండి. సినిమా షూటింగ్స్ అన్నీ కూడా ఈ ఆలయంలో జరిగినాయి అంటే అతిశయోక్తి కాదండి. ఇక్కడ పెళ్ళిళ్ళు అంతమాటు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది పెద్దలందరూ కూడా. వాళ్ళ మాటలతోనే మనం విన్నాం. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది చూడడానికి. ఈ టెంపుల్ పై వరకు కూడా నేను మిమ్మల్ని తీసుకెళ్తానండి. పైన ఎలా ఉంటుందో కూడా అన్నీ చూపిస్తాను నేను. ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే జరిగినాయి. అయితే
బాలకృష్ణ గారిది దేవుడు మూవీ సినిమా క్లిప్పింగ్ ఒకటి మీకు ఇక్కడ తీశారు. ఆ క్లిప్పింగే చూపిస్తాను చూడండి. శ్రీ శ్రీ సిద్ధి వినాయక గుడి దగ్గర ఉన్న ఈ చెట్టు దగ్గర ఈ దేవుడు మూవీలో ఉన్న పాట తీయడం జరిగిందండి. ఈ పాట ఏం పాటో నాకు తెలియదు. బాలకృష్ణ గారి అభిమానులు కనుక ఎవరైనా చూస్తే కనుక ఈ పాట ఏం పాటో సేమ్ ఇదే పాట సత్యనారాయణ స్వామి గుడి పైన కూడా ఈ పాట క్లిప్పింగ్ తీశారండి. మనం ఇప్పుడు ఆ పైకి కూడా వెళ్దామండి. పైన కూడా మీకు ఎలా ఉందో కూడా ప్రతి విషయం కూడా నేను చూపిస్తాను. నేను చూడండి క్లిప్పింగ్స్ అయితే ఎలా ఉన్నాయో. మనకి కనిపిస్తున్న ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ పై వరకు వెళ్దామండి మనం. ఈ పైన ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. చాలా సినిమాలు ఇక్కడే షూటింగ్ జరిగినాయి. శ్రీకాంత్ గారు నటించినటువంటి పెళ్లి సందడి మూవీ మొత్తం ఈ మెట్ల మీద తీయడం జరిగిందండి. ఆ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ సీన్లోనూ రాజా రవీంద్ర గారు నడుంకి బెల్ట్ బాంబు కట్టుకుని వచ్చి ఇక్కడ అడవిడి చేస్తారండి. ఆ క్లైమాక్స్ సీన్ చాలా బాగుంటుంది. శ్రీకాంత్ గారు మెట్లు పైనకి వెళ్తుంటే రాజా రవీంద్ర గారు మెట్లు దిక్కుంటూ వచ్చి ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది. ఆ లొకేషను సేమ్ ఇదే ప్లేస్లో తీశారండి. ఆ క్లిప్పింగ్ సినిమాలో ఎలా ఉంటుందో యాజరీజీ కూడా సేమ్ అదే. ఆ సీన్ మీకు ఈ సినిమాలో నుంచి ఒక క్లిప్పింగ్ మీ గురించి చేస్తానండి. ఈ క్లిప్పింగ్ అయితే చాలా బాగుంటుంది. మీరే చూడండి ఎలా ఉందో ఈ క్లిప్పింగ్. చూసారు కదండి మూవీ లొకేషన్ అయితేనే చాలా బాగుంది కదా. ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ కొండపైన ఉంటుందండి. ఈ కొండపైకి వెళ్ళడానికి ఎన్ని మెట్లు ఉన్నాయో మీరు చూస్తున్నారు కదండి. మొత్తం ఈ మెట్లు నుంచి పైకంట వెళ్ళిన తర్వాత మనకి ఇంకా మెట్లు కనిపిస్తూ ఉంటాయండి. చూడడానికి అయితే ఎంత బాగుంటుందంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ టెంపుల్ అయితేనే. ఈ టెంపుల్ దగ్గర ఎన్ని సినిమాలు షూటింగ్ జరిగినాయో మనకి పెద్దలు చెప్పడమే జరిగిందండి. ఫస్ట్ ఇక్కడ శారద అనే మూవీ తీశారంటండి. తర్వాత ప్రెసిడెంట్ గారి పిల్లలు తీశారంట. తర్వాత అప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చిన సినిమాలన్నీ కూడా దగ్గరగా ఒక 20 సినిమాల వరకు కూడా ఈ టెంపుల్ పైన తీయడం జరిగిందండి. ఈ టెంపుల్ మనం పైనుంచి చూసినట్లయితే కనుక మనకి విజువల్స్ కిందకి ఇలా కనిపిస్తుందండి. మనకి ప్రతి అణువు కూడా చాలా బాగుంటుంది. టెంపుల్ చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే సినిమా వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి ఇక్కడికి సినిమాలు తీస్తున్నారండి. ఈ సినిమా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కె విశ్వనాథ్ గారు కూడా ఇక్కడ చాలాసార్లు రావడం జరిగిందంటండి. అలాగే డైరెక్టర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం ముందు ఈ లొకేషన్ అంతా చూసుకుండి తర్వాత ఈ లొకేషన్ని సినిమా షూటింగ్లో పెడితే ఎంతో బాగుంటుందని అర్థం చేసుకుండి ప్రతి ఫ్రేము ప్రతి విజువల్స్లో కూడా ఈ టెంపుల్ చాలా బాగా కనిపిస్తుందండి చూడడానికి. ఈ టెంపుల్ దగ్గర ఏదైనా సినిమా తీస్తే కనుక ఆ సినిమా సూపర్ హిట్ అవుద్దని ప్రతి డైరెక్టర్ ప్రతి నిర్మాత నమ్ముతారు. కాబట్టి ఈ టెంపుల్ ఎక్కడున్నదో వెతుక్కుంటూ వచ్చి కూడా ఈ గుమ్మలదొడ్డి అనే గ్రామానికి వచ్చి ఇక్కడ షూటింగ్ చేయడం జరుగుతుందండి. కింద మనం ఒక పాట క్లిప్పింగే చూపించాను కదండి దేవుడు, అదే క్లిప్పింగ్ పక్కనే తీశారు. అది కూడా క్లిప్పింగే చూపిస్తాను చూడండి. ఎంత బాగుంటుందంటే ఈ గుడి పక్కనే ఒక టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్ ఇంకా పూర్తి కాలేదు, దానిపైన తీశారండి మొత్తం ఈ సాంగ్ అంతా కూడా. నేను చూడడానికైతే అసలు మామూలుగా ఉండదు. అసలు ఈ టెంపుల్ ఏంటి, ఈ చుట్టుపక్కల వాతావరణం కూడా, ఈ గుట్ట మీద ఉన్న ఈ గుడి ఒక పెద్ద హైలైట్ అండి. పేరుకైతే చాలా బాగుంటుంది గుడి. ఈ గుడి పైనుంచి విజువల్స్ అన్నీ కూడా చూసినట్లయితే కనుక చాలా బాగుంటుంది. మనకి కనిపిస్తున్న చిన్న టెంపుల్స్ను కూడా ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం జరిగిందండి. ఇలాంటి ఆకర్షణీయమైన ఈ టెంపుల్లోనూ చూడడానికి ఇంకా చాలా కళాఖండాలు ఉన్నాయి. ఈ కళాఖండాలన్నింటినీ కూడా నేను ఈ వీడియోలో చూపించడం వల్ల నేను చాలా మంచి వీడియో చేశానని ఒక ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుందండి. అంతేకాదు పైనుంచి విజువల్ చూడండి ఎలా ఉందో, కింద వరకు కూడా ప్రతి ఫ్రేమ్ కూడా ఎంత బాగుంటుందంటే పైకి ఎక్కడానికి అయితే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఈ గుమ్మలతోటి అనే గ్రామం అంతా కూడా ఒకసారి తిరిగి చూద్దామండి. ఈ గుమ్మలతోటి అనే గ్రామం ఎంత బాగుంటుందో. ప్రతి గ్రామంలో కూడా ఇలా నేను చూపించిన ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక గ్రామంలోనూ ఏదో ఒక మంచి ఉంటుందండి. అలాంటి మంచి ఈ గుమ్మలతోటి అనే గ్రామంలోనూ మొత్తం మనకు కనిపిస్తున్న ఈ టెంపుల్స్ అన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందినాయండి. గ్రామం కూడా చాలా బాగుంది. ఈ గ్రామాన్ని చూపించాలని నేను అనుకున్నప్పుడు మొత్తం గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు ఏంటి, పెద్ద బిల్డింగ్స్ ఏంటి, ఈ గ్రామంలోనూ మండువాలోగులు కూడా చాలా బాగున్నాయండి. చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మనకు కనిపిస్తున్న ఈ మండువాలోగులు చూడండి, పాతకాలం నాటి ఈ మండువాలోగులు మనం ఎలా ఉంటుందో మనం గేటు తీసుకుండి మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. అసలు లోపల వాతావరణం ఎలా ఉంటుందో, అసలు
ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుందో కట్టి అన్ని వివరాలు కూడా అన్నీ తెలుసుకుందామండి. మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి విషయం కూడా అసలు ఇలాంటి మండువలోగుళ్ళు చాలా అరుదండి చూడడానికి. అలాంటి మండువలోగుళ్ళు ఇంత అందమైన ఈ ప్లేస్లో, ఈ ఊర్లో ఇలాంటి మండువలోగుళ్ళు ఉన్నాయంటే అతిశయోక్తి కాదండి. ఇలాంటి మండువలోగుళ్ళు చూసి చాలా కాలం అవుతుంది. ఇలాంటివి ఇంకా ఉన్నాయంటే కూడా మనం నమ్మలేకపోతున్నాము. ఈ మండువలోగులు కట్టి 75 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి ఇక్కడ ఈ ఓనర్ గారు చెప్పడం మనం విన్నామండి. చాలా బాగుంది ఇదైతే చూడడానికి అయితేనే. మొత్తం గ్రామం అంతా కూడా ఇలాంటి వాతావరణమే ఉంటుంది. అక్కడక్కడ మండువలోగులు ఉండేవి. ఈ మండువలోగులన్నీ కూడా నాకు తీసేయడం జరిగిందంటే, లేదంటే ఇలాంటి మండువలోగుళ్ళు మొత్తం ఈ గ్రామంలో ఇంకా చాలా ఉండేటివి. మనం ఏ లైన్ చూసినా సరే సీసీ రోడ్లు కానించి పెద్ద పెద్ద బిల్డింగులు కూడాను అన్నీ కూడా చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. అన్నీ కూడాను గ్రామం చూడడానికి చిన్నదైనా కానీ చాలా విస్తీర్ణంగాను, చాలా ఆహ్లాదకరంగాను, చాలా అద్భుతంగా ఉందని చెప్పాలండి. ఈ గ్రామం అంతా కూడాను. గ్రామంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఎప్పుడూ సంతోషంగా హ్యాపీగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ గ్రామంలో ఉన్న వ్యవసాయం చేస్తున్న రైతులందరూ కూడా బాగా వ్యవసాయం చేసి మంచి మంచి దిగుబడి సాధించి ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడతారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిద్దామండి. నేను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూడంగానే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చే వరకు కూడా నా ఛానల్ వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.